నేను కొన్ని వాస్తవాలు చెప్తే జనాలకి, ప్రజలకి నచ్చదు. కొంతమంది వ్యతిరేకులకు నచ్చదు. యథార్థవాది, లోక విరోధి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి ఉచిత కరెంట్ తెచ్చాడా? అంబులెన్సులు తెచ్చాడా? తర్వాత ఈ ఆరోగ్యశ్రీ తెచ్చాడంటే అవన్నీ కొనసాగించడానికి డబ్బు ఎవరు ఇస్తారు? ప్రజల నుంచే చేస్తారు. ఎవరు ఇంట్లో నుంచి తేరు. దాన్ని మొదలుపెట్టి అవసరంలే. అంబులెన్సులు పెంచుకుంటూ పోవాలా పేషెంట్లు బట్టి అత్యధిక వైద్యం రోగాలు బట్టి మార్చుకుంటూ పోయి పరికరాలు సమకూర్చి గవర్నమెంట్ హాస్పిటల్ని వైద్యులను నాణ్యమైన వైద్యం అందిస్తే అన్నీ అయిపోతాయి. ఇవి చేసేది పెట్టి ప్రైవేట్లో పోయి మనం ఆరోగ్యం తీసుకుని బిల్లులు కట్టి ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని రకాలు తయారవుతాయి చూడు. ఇప్పుడు మన ఇంట్లోన ఒక 50 మంది ఉంటారు. వాళ్ళు 50 మందికి హోటల్ భోజనం తెచ్చుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, మనమే చేసుకొని తింటే ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లా ఆలోచించాలి. ఇట్లా బుర్రలు పెట్టాను రా ఫస్ట్. ఇటువంటివన్నీ చేతనాలు లేక ప్రజలు ఇట్లా అయ్యారు. ఇప్పుడు చాలామంది ఉచిత బస్సు పోతారు. ఉన్నోళ్ళు లేకున్నోళ్ళు ఉద్యోగస్తులు అందరూ ఉచితంగా పోతారు. అంటే ఈ విధంగా మనము డబ్బులు వృధా చేసుకుంటా ఇంకొక డెవలప్ చేసుకొని తర్వాత రోడ్ల ద్వారా నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు జమ చేయొచ్చు సంవత్సరానికి. ఇప్పుడు పెట్టే ఖర్చు 9,000 కోట్ల పైన అవుతుందంట. మళ్ళీ ఒక 178 నియోజకవర్గం 10 కోట్లు పెట్టవచ్చు. మరి ఇటువంటి ఆలోచన చేస్తే చైతన్యం వస్తుంది. జిల్లా రావాలంటే ఆదని ఆడొస్తుంది చెప్పు. ఉండే పరిశ్రమలు బంద్ చేపించినాము. ఉండే నాయకులు అంతా మనము ఎట్లున్నామంటే ఉండే పరిశ్రమలు బంద్ అయిపోయాయి. ఉండేవంతా ఇది చేసుకుంటూ కూర్చున్నాము. ఎట్లయితే చెప్పు. మనలో చైతన్యం వస్తేనే అన్నీ అవుతాయి.